బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో పండగ వాతావరణం నెలకొంది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన 12వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిపోయాయి. సభా ప్రాంగణం నుంచి లైవ్ చూస్తున్నాం. అక్కడ అభిమానులు కోలాహలం తెలుస్తుంది. వాళ్ళు టపాసులు డీజేల్ తో హోరెత్తిస్తున్నారు. సో ఈ సభా ప్రాంగణంలో చూస్తున్నాం. స్టేజ్ ఏదైతే ఉందో అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు 200 మంది పాల్గొనే విధంగా ఈ స్టేజ్ ని ఏర్పాటు చేశారు. సో మొత్తం సభా ప్రాంగణం చూసుకున్నట్టయితే రాష్ట్రం నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా సుమారు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు హాజరవుతారని ఒక అంచనా. కాబట్టి వారి భద్రత దృష్ట్యా 1600 మంది పోలీసులు 12 అంబులెన్సులు రెడీ చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ అవసరం వస్తే ఏదైనా అందుబాటులో ఉండే విధంగా ఈ ఏర్పాట్లని పూర్తి చేశారు. అదేవిధంగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో నెగ్గిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో ఈ ఆవిర్భావ సభ జరుగుతుండటంతో దీనికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ ఉన్న అభిమానులు అక్కడ ఉన్న పెద్ద మనిషితో మమేకమయ్యారు. ఆయన మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 3:30 గంటల నుంచి ఈ సభ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ 70 సీసీ కెమెరాలు కూడా కాకినాడలో ఉన్నటువంటి కుళాయి చెరువు ప్రాంగణంలో ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం మానిటరింగ్ జరుగుతుంది. ఎటువంటి అసాంఘిక శక్తులు కూడా ఎంటర్ అవ్వకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఎటువంటి అత్యవసర పరిస్థితి అవసరమైనా సరే ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసి తద్వారా ఇమీడియట్ చర్యలు చేపట్టడానికి గాను ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి NBT 369.